హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. మరొక కొత్త డిస్ట్రిక్ట్ ఆరోగ్య శాఖ హెల్త్ డిపార్ట్మెంట్ జాబ్స్తో అయితే వచ్చేసాను. టోటల్ 9 రకాల జాబ్స్ అయితే ఉన్నాయి. అందులో ప్లంబర్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ప్లంబర్ లాంటి అటెండర్ జాబ్స్ అయితే ఉన్నాయి. సో టోటల్ 31 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 19/4/2025 5 PM లోపల అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎలా అప్లై చేయాలి అండ్ లాస్ట్ డేట్ లోపలనే వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నాను, లాస్ట్ డేట్ లోపలనే 19/4/2025 లోపల వాళ్ళకి రీచ్ అయిపోవాలి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే చూసుకొని అప్లై అయితే చేసుకోండి. నేను అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. మన ఛానల్ యొక్క వీడియోస్కి వచ్చేసినట్లయితే చాలా వాటిలో పర్మనెంట్ జాబ్స్ అయితే ఉన్నాయి. 10+2 అర్హతతోనే సిపిసిబి, పొల్యూషన్ బోర్డు, ఫుడ్ డిపార్ట్మెంట్, అలాగే ఎన్జిఆర్ఐ అట్లాంటి పర్మనెంట్ ఇన్స్టిట్యూట్స్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అన్ని పర్మనెంట్ పొజిషన్సే ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి. మన ఛానల్ యొక్క పేజ్కి వచ్చేసి ఇట్లా ఒకసారి స్క్రోల్ చేసి చూసుకోండి. అన్ని చాలా రకాల జాబ్స్ అయితే ఉన్నాయి. మీరు దేనికి ఎలిజిబుల్ అవుతారో అది వెంటనే అప్లై చేసుకోండి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్, కామెంట్ బాక్స్లో అయితే ఉంటాయి. మిస్ చేసుకోవద్దు ఈ పర్మనెంట్ జాబ్స్ని. అండ్ అలాగే షార్ట్స్ రూపంలో కూడా మేమైతే వచ్చేసి ఏమైనా పర్మనెంట్ జాబ్స్ ఉంటేనే షార్ట్స్ చేస్తాం ఫ్రెండ్స్. ఈ షార్ట్స్లో ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఏది ఎలిజిబుల్ అవుతారు అని చెప్పేసి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. అలాగే పోస్టుల ద్వారా, కమ్యూనిటీ పోస్టుల ద్వారా పేపర్ కటింగ్ నోటిఫికేషన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాము. ఒకసారి క్విక్గా చెక్ చేసేసుకోండి. అండ్ ఇప్పటి నుంచి ఇక్కడ 9 రకాల జాబ్స్ ఏమున్నాయో చూసేద్దాము. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ బయోమెడికల్ ఇంజనీర్ కాంట్రాక్ట్ బేసిస్ మీద 54,000 రూపీస్ అయితే ఇస్తున్నారు. ఆడియోమెట్రిక్ టెక్నీషియన్కి 32,670 ఉంది. 5 వేకెన్సీస్ ఉంది. రేడియోగ్రాఫర్ 3 వేకెన్సీస్ 35,000 ఉంది. ల్యాబ్ టెక్నీషియన్ 32,670. థియేటర్ అసిస్టెంట్కి 15,000 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఆఫీస్ సబార్డినేట్ 15,000 1 వేకెన్సీ ఉంది. జనరల్ డ్యూటీ అటెండెన్స్ 15,000 అయితే ఇస్తారు. 11 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ప్లంబర్ 2 వేకెన్సీస్, అవుట్ సోర్సింగ్ 15,000 అయితే ఇస్తారు. పోస్ట్ మార్టం అసిస్టెంట్కి 3 వేకెన్సీస్ 15,000 అవుట్ సోర్సింగ్ బేసిస్ మీద అయితే ఇస్తారు. అండ్ ఇవి కూడా ఎక్కడెక్కడ ఉన్న పని చేయాలో కూడా క్లియర్గా అయితే ఇచ్చారు. మీకు ప్లేస్ ఆఫ్ వేకెన్సీ ఎక్కడెక్కడ చింతలపూడి, తణుకు, నర్సాపురం, పాలకొల్లు, భీమవరం, చింతలపూడి, ఇట్లా జంగారెడ్డిగూడెంలో ఒకటైతే ఉంది ల్యాబ్ టెక్నీషియన్. సో ఇలా మీకు తెలిసిన ప్లేసెస్ ఉన్నాయని చూసుకోండి. బుట్టాయిగూడెం అంట, పోలవరం, పెనుగొండ, ఇట్లా ఇవన్నీ. ఎందుకంటే ఇది ఈస్ట్ గోదావరి డిస్టిక్ నుంచి అయితే వచ్చింది. ఈస్ట్ గోదావరి డిస్టిక్ సంబంధించిన ప్లేసెస్లో మీకు పోస్టింగ్ అయితే ఇస్తారు. దీనికి లాస్ట్ డేట్ 19/4/2025 ఉంది. సో దీనికి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే అప్లికేషన్ ఫామ్ ఇలా కిందకైతే వచ్చేయండి. కిందకు వస్తే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూద్దాము. బయోమెడికల్ ఇంజనీరింగ్కి బీటెక్, బీఈ, ఎంఈ, ఎంటెక్ బయోమెడికల్ ఇంజనీరింగ్ ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ చేయాలి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. అండ్ దీనికి 50,000 అయితే శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆడియోమెట్రిక్ టెక్నీషియన్, ఆడియోమెట్రిషియన్కి మస్ట్ పోసెస్ ఇంటర్మీడియట్ ఈక్వాలెంట్ ఉండి బీఎస్సీ ఆడియాలజీ, డిప్లొమా ఆడియోమెట్రిక్ టెక్నీషియన్ అయితే ఉండాలి. రేడియోగ్రాఫర్ అయితే వచ్చేసి మస్ట్ పోసెస్ సిఆర్ఏ, డిజిఆర్ఏ, డిఎంఐటి కోర్స్ చేసి ఏపీపీఎంబీలో రిజిస్ట్రేషన్ అయితే ఉండాలి. ల్యాబ్ టెక్నీషియన్కి బీఎస్సీ ఎంఎల్టీ ల్యాబ్ టెక్నీషియన్ చేసి అయితే ఉండాలి. థియేటర్ అసిస్టెంట్కి ఎస్ఎస్సి పాస్ అయితే సరిపోతుంది. ఆఫీస్ సబార్డినేట్ కూడా ఎస్ఎస్సి సరిపోతుంది. జనరల్ డ్యూటీ అటెండెంట్కి ఎస్ఎస్సి 10th పాస్ అయిపోవాలి. ప్లంబర్కి అయితే ఎస్ఎస్సి పాస్ అయిపోయి ఐటీఐ ప్లంబింగ్ చేసి అయితే ఉండాలి. పోస్ట్ మార్టం అసిస్టెంట్కి 10th చేసి ఉండాలి. సో ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించినవి. సో మీ ఏజ్ అనేది 42 years దాటైతే ఉండకూడదు. దీనికైతే డీడీ తీయాల్సి అయితే ఉంటుంది. 500 రూపీస్ ఓసీ క్యాండిడేట్. ఎస్సీ, ఎస్సీ, బీసీ ఫిజికల్ ఛాలెంజర్ వాళ్ళకి ఎక్సెంప్షన్ అయితే ఉంది. డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ హాస్పిటల్ సర్వీసెస్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ పేరు మీద మీరు డీడీ తీయండి 500 రూపీస్. సో ఆ డీడీ కూడా పంపించాల్సిన అవసరం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు వెళ్ళే డాక్యుమెంట్స్ పంపించేటప్పుడు ఇలా కిందకు వచ్చేసినట్టయితే కింద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్, అలాగే ఎపెక్స్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అండ్ మీ క్యాండిడేట్ నేమ్, జెండరు, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, మొబైల్ నెంబర్, డీడీ పర్టికులర్స్ అయితే ఇవ్వండి. డీడీ ఏ రోజున తీశారు, ఏ డేటు, ఎంత అమౌంట్ వచ్చింది, అడ్రస్ ఫర్ ద కమ్యూనికేషన్ అయితే ఇవ్వండి. అలాగే దీని యొక్క క్వాలిఫికేషన్స్, సో మీరు క్వాలిఫికేషన్ మెన్షన్ చేసేయండి. మీరు కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్గా, ఎక్కడ ప్రీవియస్గా ఎక్కడైనా పనిచేస్తే దాని యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వండి. మీరు 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎక్కడెక్కడ చదివారు, ఏ స్కూల్లో చదివారు, ఏ టౌన్, ఏ డిస్ట్రిక్ట్లో చదివారు అన్నీ మెన్షన్ చేయండి. డిక్లరేషన్ దగ్గర మీ నేము, ఫాదర్ నేము అండ్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ మెన్షన్ చేయండి. మెన్షన్ చేసి ఇక్కడ చూడండి చెక్ లిస్ట్ ఉంది కదా, ఇది కంపల్సరీ పెట్టాలి. చెక్ లిస్ట్లో మీరు ఏమేమి డాక్యుమెంట్స్ పెడుతున్నారో ఎస్ ఆర్ నో అని పెట్టాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ ఎస్ఎస్సి సర్టిఫికేట్ పెడితే ఎస్ కొట్టండి.
మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు వేసి పెట్టండి, లేకపోతే నో దగ్గర పెట్టేయండి, అంటే అది పెట్టలేదని అర్థం. దాని అర్థం లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, స్పోర్ట్స్ ఉందా, మార్క్స్ మెమోస్ ఉన్నాయా, ప్రొవిజనల్ పర్మనెంట్ సర్టిఫికేట్స్ ఉన్నాయా, అలాగే లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, డిమాండ్ డ్రాఫ్ట్ డ్రాన్ చేసింది ఉండాలి. అలాగే మీకు అప్రెంటైజ్ ట్రైనింగ్ ఎక్కడైనా చేశారు, అప్రెంటైజెస్, అది ఎల్ఎస్ కోటా సంబంధించింది, లోకల్ షెడ్యూల్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏమన్నా ఉందా. సో ఎనీ అడిషనల్ డాక్యుమెంట్స్ ఉంటే మీరు ఇక్కడ మెన్షన్ చేయండి. ఈ డాక్యుమెంట్స్ అన్నీ నేను పంపిస్తున్నాను అనేసి సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ పెట్టండి ఫ్రెండ్స్. సిగ్నేచర్ ఆఫ్ ద అది ఎక్నాలజ్మెంట్దే వెళ్ళి ఇచ్చిన వాళ్ళైతే వచ్చేసి సిగ్నేచర్ ఆఫ్ ద రిసీవర్ తీసుకోండి, లేకపోతే అప్లికేషన్ రిసీవ్డ్ వితౌట్ ప్రాపర్ ఎన్క్లోజర్స్ విల్ బి సమ్లీ రిజెక్టెడ్. సో ఈ అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకుని హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ పెట్టి డీడీ ఒరిజినల్ పెట్టండి. డీడీ జిరాక్స్ అయితే మీరు ఒక ఫోటో తీసి పెట్టుకోండి ఫర్దర్ కోసము. సో అడ్రస్కి పంపించేయడమే ఫ్రెండ్స్, అంతే సింపుల్గానే ఉంది అప్లికేషన్ ఫాము. సో ఏ అడ్రస్కి పంపించాలో కూడా క్లియర్గా అయితే చెప్తాను. ఇక్కడ చూడండి, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఉంది కదా, మెజిస్ట్రేట్ ఏలూరు జిల్లా అని చెప్పేసి అడ్రస్కి అయితే పంపించేయండి. వారి కార్యాలయందు స్వయంగా సమర్పించి రసీదు పొందవాళ్ళు ఫీ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధిత వివరాలు నోటిఫికేషన్లో పొందుపరచబడ్డాయి. సో ఫ్రెండ్స్ వీళ్ళు ఏం చేయమంటున్నారంటే ఇక్కడ డైరెక్ట్గా వచ్చేయమంటున్నారు. 5 గంటలలోపు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ క్యాంపస్ ఏలూరు ఆవరణ ఎందుగల జిల్లా ఆసుపత్రుల సేవల సమన్వయాధికారి డిఎస్హెచ్ ఏపీవీవీపీ ఉమ్మడి పూర్వపు పశ్చిమ గోదావరి జిల్లా వారి కార్యాలయంలో స్వయంగా సమర్పించి రసీదు పొందాలను వెళ్ళి ఇవ్వమని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఓన్లీ అన్ని పని రోజుల్లో మాత్రమే 5 గంటల లోపల వెళ్ళైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. వీళ్ళు పోస్ట్ అని అయితే ఇక్కడైతే మెన్షన్ అయితే ఏం చేయలేదు ఫ్రెండ్స్. సో అభ్యర్థులు పూర్తి చేసిన అప్లికేషన్ పని రోజుల్లో మాత్రమే పైన తెలిపిన చిరునామాలో సమర్పించగలరు మరియు తెలియజేయగా పోస్టల్ ద్వారా వచ్చిన అప్లికేషన్స్ స్వీకరించబడవు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, పోస్టల్ ద్వారా వచ్చిన అప్లికేషన్స్ని స్వీకరించబడవు అని క్లియర్గా చెప్పారు. ఇక్కడ పోస్టింగ్ మాత్రం చేయకూడదు, డైరెక్ట్గా వెళ్ళి ఇవ్వాలని ఎంత క్లారిటీగా చెప్పారు ఫ్రెండ్స్ మీరు. సో కంపల్సరీగా ఈ అప్లికేషన్ ఫామ్ని ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి కావాల్సిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసి తర్వాత మీరు డైరెక్ట్గా మీకు తెలిసిన వాళ్ళు కానీ లేకపోతే మీరే స్వయంగా వెళ్ళి అక్కడ రసీదు పొందాలి. కంపల్సరీగా రసీదు పొందిన తర్వాత మాత్రమే మీ అప్లికేషన్ వాళ్ళకి సబ్మిట్ అయినట్టు లెక్క. సో కంపల్సరీగా మీరు వెళ్ళి అయితే ఇవ్వాలి, పోస్టల్ ద్వారా అయితే పంపించకూడదని క్లియర్గా మెన్షన్ చేశారు. తప్పకుండా ఇది నోట్ డౌన్ అయితే చేసుకోండి. అండ్ మీరు వెళ్ళండి ఫ్రెండ్స్, అక్కడ వర్కింగ్ డేస్నా కాదా తెలుసుకుని అయితే వెళ్ళండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.